ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత నాగుల చవితి. దీని విశేషత, ప్రాధాన్యత గురించి, అలాగే కుజ దోష, అలాగే రాహుకేతువుల దోషాల నివృత్తికే ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనేటువంటి విషయాల గురించి శ్రీరస్తోంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 11:31 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 2:30 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం శుక్ర సంచారం, కేతు సంచారం. కన్యాక్షేత్రంలో శుక్రుడికి నీచ స్థితి, రవి కుజుల సంచారం. తులాక్షేత్రంలో కుజుడికి స్వక్షేత్ర స్థితి, రవికి మిత్రక్షేత్ర స్థితి. బుధ సంచారం కూడా వృశ్చిక క్షేత్రంలో, చంద్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం గండాంత స్థితి, మీనక్షేత్రంలో. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ప్రయాణాల విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగా వారికి లభిస్తాయి. సంక్షోభ పరిస్థితులకు, సమస్యలకు విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందగలుగుతారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సమర్థత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. సినీ రంగం వారికి క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యవసాయ రంగం వారు లబ్ధిని పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నేర్పరితనంతో కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక లాభాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపారపరంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే సినీ రంగం వారికి తహతహ పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహదోష నివృత్తి చేకూరుతుంది. విజయాలు సులభతరంగా సాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి స్థిరమైనటువంటి కార్యాచరణ బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు.
ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సంతృప్తిని పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. వృత్తిలో ఎదుగుదల గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో స్థానచలనం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అనుకూలం. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారు కొనసాగించి గుర్తింపు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆందోళన మానసికంగా ఉంటుంది. అయినప్పటికీ పైకి గంభీరంగా కనిపించి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. అవరోధాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. బలహీన పరిస్థితులు ఇతరులు ఆసరా చేసుకుని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలవరాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడా రంగం వారికి క్రమక్రమంగా రాణిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకుని విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వివిధ రకాల దోషాలు, గ్రహ ప్రతికూలతల్ని ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణకు దారితీస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. లబ్ధికే చేసేటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. మహిళలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా సులభ రీతిలో విజయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. కీలక నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ వైద్య వృత్తి వారికి గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా రాణిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభద్రతా భావం ఉద్యోగపరంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారు పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు ధైర్యంతో పూర్తి చేయగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జన్మకేతు ద్వారా, సప్తమ రాహు ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతంగా విజయాలు సాధించగలుగుతారు. అష్టమ బృహస్పతి ప్రభావం తగ్గుతుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత, ఏకాగ్రత వంటివి పెరుగుతాయి. విద్యలో రాణించగలుగుతారు. అభివృద్ధి వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ప్రారంభమవుతాయి. సంభాషణల విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడినప్పటికీ ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. శత్రుత్వాలు పెరిగినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారి వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. అయినప్పటికీ నిలదొక్కగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు తీసుకోగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా మహిళలకు గృహపరంగా లబ్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించి ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి నేర్పరితనం పెరుగుతుంది. సులభ రీతిలో విజయాలు సాధ్యపడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ప్రశంసలు పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి సమర్థత పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలకై అన్వేషించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగపరంగా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రయత్నాల ద్వారా గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. ఆకస్మిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి, ఆర్థిక రక్షణకి, ఆరోగ్య రక్షణకి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. గ్రహ ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కొని విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఓర్పుతో, సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆలస్యంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కఠిన పరీక్షలు వృత్తిపరంగా పెరుగుతాయి. పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. క్రీడారంగం వారికి ప్రతిభ క్రమక్రమంగా గుర్తింపబడుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మహిళలకు పెరుగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. జన్మ రాహు ద్వారా, సప్తమ కేతు ద్వారా ఏర్పడేటువంటి దోషాలు నివారింపబడి ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చేకూరాలని, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగించాలని, గృహ విషయాలను అనుకూలించాలని, విద్యలో రాణించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి పర్వదినం సందర్భంగా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాలకు లేదా సర్పరూపుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసి
పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించాలి. పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ రాసి ఆ వస్త్రాన్ని అలంకరించాలి. నాగదేవతల విగ్రహాల దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సువాసన కలిగిన పుష్పాలు నాగదేవతల విగ్రహాల దగ్గర ఉంచి తమలపాకులో కానీ జిల్లేడాకులో కానీ బెల్లం ముక్క ఉంచి నాగదేవతల తోకల ప్రాంతంలో ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నాగుల చవితి సందర్భంగా దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పుట్టలో పాలు పోయాలి. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం ద్వారా జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగింపజేసుకొని సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పుట్ట కళ్ళు పేరుతో చిన్న వెండి రేకులు పుట్టలో సమర్పించటం, అలాగే పుట్టలో ఆవు పాలు పోసిన తర్వాత నూకలు వేసి సంతానాన్ని కాపాడమని ప్రార్థించటం, పుట్ట మన్ను చెవులకు ధారణ చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు గృహంలో కూరగాయలు కోసేందుకు కత్తి, చాకు లాంటివి ఉపయోగించరాదు. వండిన ఆహార పదార్థాలు స్వీకరించరాదు. నాగుల చవితి ఉపవాసం రోజంతా ఉండటం ద్వారా సంపూర్ణంగా సర్పదేవతల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఆశుతోషుడు, అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ రోజున చాలా విశిష్టవంతమైన శుభదినం నాగుల చవితి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను నాగుల ఆరాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. చలిమిడి, వడపప్పు, నువ్వులతో చేసినటువంటి తీపి ఉండలు నాగదేవతకు నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. గృహంలో అందరూ కూడాను సుఖశాంతులతో వర్ధిల్లటానికి కూడా ఈ నాగుల చవితి నాడు ఇంటి ఇల్లాలు ఆచరించే ఉపవాసం. ఈ ఉపవాసం ఆచరించటం వలన గృహంలో నివసించేటువంటి చిన్న బాలికలకు, బాలురకు కూడాను ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా పొడసూపవు అంటోంది శాస్త్రం. అందుకే నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అంటూ పుట్ట కళ్ళు అని చెప్పేసి వెండితో తయారు చేసినటువంటి చిన్ని చిన్ని కళ్ళు కూడాను ఆవు పాలతోనూ, పెసరపప్పు మరియు చలిమిడి ఇవన్నీ కూడాను కలిపి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట కన్నుల్లో అలా వేసి నమస్కారం చేసి నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన పిదప ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్నును స్వీకరించి ఇంటికి తీసుకురావాలి. అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాసిని ఆవు పాలు మిగిల్చుకొని రావాలి. ఆ ఆవు పాలు పుట్ట దగ్గర పోయిగా మిగిలినవి ఇంటి వద్ద గడప దగ్గర ఆ పుట్టమన్ను పోసి ఆవు పాలు పోసి ఆ గడపకు ఇరువైపులా కూడాను ఆ విధంగా గనక చేసినట్లయితే మీ గృహంలోనికి నాగేంద్ర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం నాగుల చవితి నాడు నాగేంద్రుడు మనకు ప్రసాదిస్తారు. కొన్ని చోట్ల ఇంటి ప్రాంగణం ముందు భాగానే చక్కగా నాగ పడిగల ఆకృతులను తయారు చేసి చక్కగా గోడపైన అలంకారంగా చేసి వాటికి నైవేద్యంగా అరటి పండ్లు, ఆవు పాలు ఇటువంటివి సమర్పించేటువంటి సాంప్రదాయం, వాటిని 10 మందికి పంచేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఈ విధంగా చేయటం వలన సంతానేచ్ఛలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగించడంతో పాటుగా పుట్టిన పిల్లలందరూ కూడాను ఆయుష్, ఆరోగ్యాలతో జీవితాన్ని గడపడానికి కూడా నాగేంద్రుని యొక్క కరుణ తప్పనిసరిగా కలిగి ఉంటుందని శాస్త్రం. ఇదే సుబ్రహ్మణ్య ఆరాధనగా కూడాను మనం భావిస్తాం.
నాగుల చవితి నాడు ఉపవాసం ఉన్నటువంటి స్త్రీ మరుసటి రోజున మాత్రం బ్రహ్మచారిని పిలిచి షట్రశోభితమైనటువంటి భోజనం పెట్టి ఎరుపు రంగు తువ్వాలు ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించబడేటువంటి బ్రహ్మచారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయటం వలన ఇంటిల్లిపాదికి కూడాను సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, సిరి సంపదల్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కలిగిస్తాడు అనేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని నేటికి కూడాను వాస్తుశాస్త్రరీత్యా కూడా మనమంతా పాటిస్తూనే ఉన్నాం. నాగేంద్రుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర శయ్యగా, శివుని మెడలోని ఆభరణంగా భావించి అర్చించేటువంటి ఈ యొక్క సనాతన సంప్రదాయం వెనకాల మనకు సంపూర్ణ ఆరోగ్యముతో పాటు అనేక రంగాలలో విజయసిద్ధి కూడాను కలిగి తీరుతుంది అని చెప్పేసి ఋషి వచనం అన్నమాట. పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ విధి విధానాన్ని ఈ రోజున ఆచరిస్తారో వారికి భోగభాగ్యాలు, ఆరోగ్యాలు కూడాను కలిగి తింపచేస్తారు. రైతులు మాత్రం నాగుల చవితి నాడు మాత్రం భూమిని తవ్వరు. పంటల్ని కాపాడటంలో పాములు కూడాను ప్రముఖ పాత్ర వహిస్తాయి అని చెప్పేసి ఇళ్లల్లో కూడాను గృహిణులు కూరగాయలను కత్తిపీడతో తరగరు. మన తెలుగువారు తెల్లారుజామునే లేచి తలస్నానం చేసి ప్రసాదాలు తయారు చేసుకొని చవితి గడియల్లో పుట్టల వద్దకు వెళ్ళి పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు పాలను పుట్టలో పోయిటారు. కొన్ని ప్రాంతాల్లో పుట్టల్లో చిన్న వెండి రేకులు నాగ ప్రతిమలు అంటారు, వాటినే పుట్టకళ్ళు అని కూడా అంటారు, వేయటం జరుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం చేస్తారు. ఇవన్నీ కూడా గృహిణి చేసేటువంటి సాంప్రదాయ లక్షణం. నాగుల చవితి నాడు ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్వాభీష్టముల్ని కూడాను సిద్ధింపచేస్తాడు. వాస్తుశాస్త్రరీత్యా కూడాను మనం నాగుల చవితి నాడు ఇంటి వద్ద ఉన్నటువంటి సింహద్వారానికి ఇరువైపులా కూడాను నాగ తత్వానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని ఆచరించడంతో పాటుగా ఇంటిలో నాగ ప్రతిమను ఉంచి అభిషేకార్చన చేయటం కూడాను వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇటు మనం నిత్యం ఈ కార్తీక మాసరీత్యా ప్రతిరోజు కూడాను శివాభిషేకం చేస్తాం. ఆ శివుని పైన పడిగ ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ పడిగ పైన కూడా మనం ఆవు పాలతో అభిషేకార్చన నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇదంతా కూడాను మన అభివృద్ధికి ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు గృహవాసురీత్యా ఏర్పరిచినటువంటి విధి విధానాలు అన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభకరం కార్తీకం అనే అంశానికి స్వాగతం. ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం. నాగుల చవితి విశేషం. కార్తీక మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు సర్పములను ఆరాధించాలి అంటుంది శాస్త్రం. నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యా తుధానానాం ఏ వా వనస్పతి గుమ్రను. ఇలాంటి మంత్రాలు అనేకం వైదిక సూక్తాలుగా వైదిక ధర్మంలో సర్పములను స్తోత్రం చేసేవిగా ఋషులు మనకు అందించి ఉన్నారు. అనాదిగా తెలుగువారికి నాగజాతికి అన్నటువంటి సంబంధాలు అనేకం ఉండగా అర్జునుడు ఉలూచిని వివాహం చేసుకోవడం, పుత్రోదయం అయిన తదుపరి ఆ కుమారుడితో యుద్ధం కూడా చేయవలసి రావడం, ఈరావంత నామంతో ఆ వృత్తాంతమంతా కూడా ఉండడం స్మరించే అంశం అవుతుంది. కనిపించే సర్పాలన్నీ కూడా నాగజాతికి సంబంధించినవి కావు. మన దేశంలో అస్సాం తదితర ప్రాంతాలలో, నాగాలాండ్ తదితర ప్రాంతాలలో ప్రత్యేకంగా ఒక జాతి నాగజాతి ఉంది.
చలించేటటువంటి మనస్సుతో, సంచరించేటటువంటి దృక్పథంతో, రక్షించేటటువంటి నేపథ్యంతో దేశానికి రక్షణగా, వీరులుగా, శూరులుగా, ధీరులుగా ఉన్నటువంటి జాతి నాగజాతి అని అనాదిగా మన ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. అన్ని అస్త్రాలతో కూడా బంధింపబడినటువంటి రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రయోగం కారణంగా కించిత్తు కాసేపు అలా బంధింపబడడంతో ఆ అస్త్రాల్ని సైతం నిరోధించేటటువంటి శక్తి గల ఆంజనేయుని కారణంగా నాగాస్త్రముల నుంచి, గరుత్మంతుడి ఆగమనం కారణంగా నాగాస్త్రముల నుంచి విముక్తి పొందినట్లుగా శ్రీరామాయణం సైతం మనకు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో అష్టనాగములు ఈ భూమండలాన్ని తాము తమ శిరస్సును ధరించి అలా మోస్తున్నది అని మన పురాణాలన్నీ, ముఖ్యంగా భారతం అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో సంతానాన్ని, సంతాన వృద్ధిని కోరే నిమిత్తమై సనాతన సంప్రదాయం నాగుల చవితి నాడు అనేకములైన పరిహారములను పాటించాలి అని వివరిస్తుంది. ఆంధ్ర ప్రశస్తి అనే కావ్యంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు విశేషంగా ఏ రాజు పంచనో ఇచర శౌర్యపు బాయసమ్ములు నాగుల చవితి నాళ్ళ అని వర్ణించడం జ్ఞాపకం తెచ్చుకోదగిన అంశం. నాగజాతిని పూజించిన ఎడల సంతానానికి క్షేమం కలుగుతుంది. కూతురు, కుమారుడు, మనుమలు, మనుమరాళ్ళు, మునిమరాళ్ళు ఇలా వంశాభివృద్ధికరంగా ఉండేటటువంటి ప్రక్రియలు, పరిహారాలలో నాగజాతిని పూజించే నిమిత్తమై నాగుల చవితి శ్రేష్టమైనది అని మన పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. అలాంటి ఆ నాగజాతికి సంబంధించిన అర్చనలు విశేషంగా మనం చేసేటటువంటి రోజు నాగుల చవితి కార్తీక మాసంలో రావడం మరింత విశేషం. శాస్త్ర ప్రమాణాలను పరిశీలించినట్లయితే శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణిమ తిథి నాడు నాగబలి అన్న పేరిట వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారులు వారి వ్యవసాయ క్షేత్రాలలో ఉన్నటువంటి సర్పములకు ఆలవాలమైనటువంటి ఆ పుట్టల వద్ద కాసింత నూనె, అలాగే దీపారాధనలు, వాటితో పాటుగా బత్తీసాలు, వరిపేలాలు, జొన్నపేలాలు ఇలాంటి వాటిని విరజిమ్మడంతో మూషికములు అక్కడికి కేంద్రీకృతమవుతాయి, వచ్చి చేరతాయి. పాముల పొట్ట వద్ద కాసింత నూనె నేలపైన పోసినట్లయితే చిత్రమైన ఆ వాసనకు ఆకర్షింపబడి మూషికాలన్నీ అక్కడ చేరతాయి అనేది వైజ్ఞానికంగా కూడా నిరూపింపబడినటువంటి అంశం. నాగుల చవితి నాడు నువ్వులు, బియ్యం ఈ రెండింటినీ కూడా దంచి చలిమిడి సిద్ధం చేసి నాగుల పుట్ట వద్ద ప్రసాదంగా, అలాగే ఆకర్షించే నిమిత్తమై సర్పములకు, మూషికములకు ఆహారంగా కూడా ప్రసాద రూపంలో పంచిపెట్టడం, వితరణ చేయడం, అక్కడ ఉంచడం ఒక ఆనవాయితీ. అలాగే కేవలం బియ్యం విడిగా, కేవలం నువ్వులు విడిగా ఇలా కూడా చలిమిడిని సిద్ధం చేసి నివేదనలుగా సమర్పించడం. సీతాఫలములు, జామఫలములు, అరటిపళ్ళు ఇలా సాత్వికంగా ఆహారం అందించేటటువంటి ప్రక్రియలలో వీటన్నింటినీ కూడా ఆ నాగుల పుట్ట వద్ద ఉంచడం, ఆ క్షేత్రములో కాసింత పాలు పోయడం ఇది విశేషమైన అంశంగా మనం గుర్తించాలి. పుట్టలో పాలు పోయడం అంటే వెన్నుపూస, మన దేహంలో ఉండేటటువంటి జ్ఞానానికి ఆలవాలమైనటువంటి మెడుల్లా మెంబ్రేస్ అని చెప్పేటటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉండేటటువంటి ఆ కుండలినీ చక్ర ప్రమాణంగా ఉండే రూపాన్నే సర్పరూపంలో సూచించిన సాధనాక్రమం. జ్ఞానాన్ని పెంచుకోవడం, పాలు పోయడం అంటే జ్ఞానాన్ని వికసింపజేయడం అనే అర్థంలో పుట్టలో పాలు పోయాలి అనేటటువంటి ప్రతీకాత్మక చర్య, క్రియాకలాపాన్ని ఒక పరిహారంగా మనకు సూచిస్తుంది. పుట్టలో సర్పాల కదలికల కారణంగా సర్పముల దేహము నుంచి వెలివచ్చేటటువంటి ఆ చెమట, ఇతర వాసనలు, సౌగంధిక విషయములతో పాలు చేరి మట్టి కూడా, మృణమయం కూడా కలవడంతో ఆ మృత్తిక కారణంగా ఆ మట్టి, ఈ పాలు, ఆ సర్పముల శరీరం నుంచి వచ్చేటటువంటి శ్వేతము ఈ అన్నిటి మిశ్రమంతో ఒక గొప్ప శక్తివంతమైన సాధనా రూపం ఏర్పడి ఆ సాధనం కారణంగా వశీకరణలు, జనాకర్షణలు, సంతానానికి వృద్ధి కలిగే విధంగా ఉండేటటువంటి దోహదకారకంగా ఉండే క్రమాలు ఇవన్నీ కూడా ఉండడంతో అనాదిగా సర్పములను ఆరాధించినందువలన సత్సంతానం కలుగుతుంది. కలిగిన సంతానానికి ఉన్నత ప్రమాణాలలో జీవన అవసరాలు లభిస్తాయి కనుక ఇంటికి రక్ష, సర్పరక్ష అని మనకు ప్రమాణాలు ఇలా తెలియజేశాయి. ప్రధాన గుమ్మానికి ఇరువైపులా జంట నాగములు
ఆ జంట నాగములకు విడివిడిగా మళ్ళీ ఒకటి ఒకటి ఇలా నాగములను అలంకరింపజేసుకోవడం తెలుగువారి ఇంట అనాదిగా ఉన్న సంప్రదాయం. ప్రధాన ద్వారానికి ఇరుగడలకు ఈ విధంగా ఏర్పాటు చేయాలి. అలాగే తులసి కోట వద్ద, బృందావనం వద్ద సైతం అవకాశం ఉండిన ఎడల ఇలా సర్పములను గంధముతో పుట్ట వద్ద నుంచి సేకరించి తెచ్చినటువంటి మట్టితో మిశ్రమం చేసి లిఖించి వస్త్రము చేత అలంకరించి పసుపు కుంకుమ బొట్టు ఇలా వీటన్నిటి చేత కూడా పూజించి ఆ తదుపరి వరి పేలాలను కాసింత అక్కడ నివేదనగా సమర్పించాలి. ఉపవాస వ్రతం నాగుల చవితికి విశేషం అని కూడా శాస్త్రం వివరిస్తుంది. ఏ వ్రతం చేసినా, ఏ నోము చేసినా, ఏ పూజ చేసినా, ఏ ఉత్సవం చేసినా, ఏ అర్చన చేసినా, ఏ ఆధారం చూసినా, ఏ విధంగా మనం ఏ అనుసరణీయ యోగమైనటువంటి ప్రయోజనకరంగా ఇచ్చేటటువంటి విధానాన్ని అనుసరించినా కూడా మూలాధారంగా ఉండే అంశం మట్టుకు ఉపవాసమే. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల కారణంగా వివిధములైన ఆహార పదార్థాలను స్వీకరించిన శరీరం మదంతో దైవాన్నే ధిక్కరించేటటువంటి స్థితికి చేరుకుంటుంది. అలా ఉండకుండా ఉండే నిమిత్తమే ఉపవాస వ్రతం. నాగుల చవితి నాడు పాటించవలసిన ప్రధానమైన పరిహారాలు, అలాగే విశేషంగా చెప్పబడ్డ విధులు, వాటిలో ముఖ్యమైనటువంటిది ఉపవాస వ్రతాన్ని పాటించడం మొదటిది. రెండవది పుట్ట వద్దకు చేరి అందులో కాసింత పాలు అలాగే కాసింత మంచి నూనె నేలపైన పోయడం చాలా చిత్రమైన, ఆచరణీయమైన, అనుసరణీయమైన, అవసరం కలిగిన శనికి వక్రించిన యోగం, ఆ వక్ర దోషం తొలగిపోవడంతో పాటించే పరిహారంగా శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అలాగే మూడవది వరిపేలాలు లేదా జొన్నపేలాలు, బత్తీసాలు, వీటిని ఆ పాముల పుట్ట వద్ద నేలపైన ఉంచడం. నాలుగవది బియ్యం పిండితో కానీ నువ్వులతో కానీ చేసిన చలిమిడి పదార్థములను విడివిడిగా సిద్ధం చేసి సమర్పించడం. ఐదవది మౌనవ్రతాన్ని అనుసరించడం. కాసింత మట్టి సేకరించి ఇంటికి తీసుకువచ్చి ప్రధాన ద్వారానికి ఇరు గడల వైపులా కూడా చక్కగా సర్పములను చిత్రించడం. ఇలాంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ పరిహారాలను అనుసరించినట్లయితే సంతానానికి క్షేమం కలుగుతుంది. కార్తీక మాసం నాగుల చవితి వ్రతం తెలుసుకుందాం, పాటిద్దాం, అందరికి క్షేమం కలిగే విధంగా ప్రార్థన చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఘృతరీతి ఘనీభూతం, నెయ్యి పేరుకున్నట్టుగా నా కోసమని ఒక రూపు పొందుతున్నాడు తప్ప నిజానికి అసలు రూపే లేదే. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు, కాంతి రూపంలో వ్యాపించి ఉంటాడు, విభూతి రూపంగా ఉంటాడు, ఒక గొప్ప శక్తి రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్నవాడు నేను అడిగానని ఒక రూపం పుచ్చుకుంటాడు. శివుడుగా అన్నప్పుడు అలా వస్తాడు. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అందుకు నా రూపంలో అదిగో అలా వచ్చాడయా అంటాడు. ఇప్పుడు అలా వచ్చాడయా అన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు. ఆయన అంతటా ఉన్నాడంటే అంతటా సరిపోయేంత పెద్ద రూపం కూడా ఉంటుందా అని అడిగారు అనుకోండి. అప్పుడు ఇంకొక మాట చెప్తాడు, విశ్వరూపం అనో రూపం ఉంది, ఆ రూపంలో అంతటా నిండి ఉంటాడు. అప్పుడు ఆయన నిండిపోయి ఉన్నప్పుడు ఎలా పడతాడు అన్న మాట రాదు. ఎలా పడతాడు అంటే భాగవతంలో చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము పరిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు వాద్యమొగుచు అంటారు. అంతటా నిండిపోయినప్పుడు ఎక్కడెక్కడ అగ్ని ఉన్నది ఆయన ముఖం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, జీవుడు పరబ్రహ్మము ఈ రెండూ కలిసిపోయినది ఏదిందో అది ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడిచి వెడుతుంటే అదే కాలం. కాలంబుగతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠ.
రత్నగర్భ పదము, శ్వసనంబుని యూర్పు, ఆయన విడిచిపెట్టినటువంటి గాలి ఈ వాయువు. శ్వసనంబుని యూర్పు రసన జలేశుండు, ఆయన నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు. రసన జలేశుండు, దిశలు కర్ణంబులు, ఈ దిక్కులన్నీ కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు, దివము నాభి, స్వర్గలోకం ఆయన యొక్క బొడ్డు. దివము నాభి, సూర్యుండు కన్నులు, ఆయన కళ్ళు సూర్యుడు. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, ఆయన యొక్క కడుపు సముద్రాలు. జఠరంబు జలధులు. అలా విరాట్ రూపంలో అంతటా నిండిపోయి చిట్ట చివరికి చందములు ధాతువులు. ఆయనకుండేటటువంటి ధాతువులు అంటే చర్మము, రక్తము, మాంసము ఇటువంటివన్నీ కూడా వేదాలు. చందములు ధాతువులు. ధర్మసమితి హృదయం, ధర్మమే ఆయన యొక్క హృదయం. ఆస్య పంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలు ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. ఇలా అంతటా నిండిపోయి అన్నీ ఆయనే అయిపోయి నిలబడిపోయిన రూపం ఉన్నదే, ఆ రూపాన్ని ఈ కంటితో చూడడం సాధ్యం కాదు. అది అంతటా నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వమంతా విశ్వనాథుడే అంటాడు. ఇప్పుడేమయ్యాడు? ఇంకా బాగా పైకెక్కి నిలబడ్డాడు. ఒకడంటాడు అలా చెప్పడానికి కూడా కుదరదు. ఆయన సృష్టి చేసేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు ఆయనే. ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క పేరు ఎట్టుకుంటాడు. నిజానికి ఆయనకి ఏ పేరు లేదంటాడు. అదో చమత్కారం. అదే నటరాజస్వామి వారి యొక్క త్రిమూర్త్యాత్మక సిద్ధాంతం. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్తశరుణ్యుండవగు గురుండవు, నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు, శబ్దమయుడవీవు, శక్తియుతుడవీవు, స్వయం జ్యోతివీవు అని, ఓ పరమేశ్వర సమస్త భూతములకు అధినాథుడవు నువ్వే. ఒకడు మళ్ళీ పుట్టాలన్నా, సంసార బంధనంలో పడిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా నువ్వే కారణమై ఉంటావు. అటువంటి నువ్వు ఇవ్వలేనిది లేదు, నీ అనుగ్రహం చేత సాధించలేనిది లేదు. సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ఉండి అందరినీ అనుగ్రహింపచేసేటటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపానివి నువ్వే అంటాడు. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆ ఒక్కడినే చూడగలడు. బ్రహ్మగారిని చూస్తే ఆయనే సృష్టికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ విష్ణువాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే స్థితికర్తగా ఇలా కూర్చున్నాడు. ఓ శివాలయానికి వెళ్ళాడు అనుకోండి, ఆయనే ఇదిగో ప్రళయకర్తగా ఇలా కూర్చున్నాడు. తప్ప ఇలా కూర్చున్నవాడు ఇలా కూర్చున్నవాడి కన్నా భిన్నమని కానీ, ఆయన కన్నా ఈయన వేరని కానీ అనడం. అలా కూర్చుంటే శివుడు, ఇలా కూర్చుంటే విష్ణువు, పుష్కర్లో కూర్చుంటే బ్రహ్మగారు. తప్ప మూడుగా ఉన్నది మాత్రం ఒక్కడే. 3 వేషాలు కట్టి కూర్చున్నాడు తప్ప ఒకడు కానివాడు, 2గా ఉన్నవాడు మాత్రం లేడు. ఇది అంతకన్నా పెద్ద జ్ఞానం. ఇది ఇంకా పైకెక్కాడు. ఇలా ఎక్కడం ప్రధానంగా ఉంటుంది. ఎక్కడం ప్రధానం కాబట్టే వివిధ భూమికల యందు ఉంటారు. మీరు తిరుమల వెళ్ళారనుకోండి, అందరూ మొదటి మెట్టి మీద ఉంటే ఆనంద నిలయంలో ఉండేవాడు ఎవడో. 1000 మంది ఆనంద నిలయంలో ఉంటే కొంతమంది ఆ పై మెట్ల దగ్గర నుంచి కింద మెట్ల వరకు ఉంటారు. ఇంకా కొంతమంది తిరుపతి వెళ్ళేవాళ్ళు ఉంటారు ప్రయాణానికి. ఇంకా కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది పెట్టి సర్దుతున్న వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆఖరికి వెళ్ళేది ఎక్కడికి? ఆనంద నిలయంలోకే పెడతారు. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉన్నాడు. అందరూ ఆనంద నిలయానికి వెడతారు. ఇప్పుడు వీళ్ళందరూ వివిధ భూమికల యందు ఉన్నవారు. వీళ్ళందరూ ప్రయాణం మాత్రం ఎక్కడ పూర్తవుతుందంటే ఆనంద నిలయం దగ్గర పూర్తయిపోయింది. ఆయన దర్శనం చరమ ప్రయోజనం, ఆయన దగ్గరికి వెళ్ళడం చిట్ట చివరి ప్రయోజనం. అలా అందరూ ఒకే భూమికలో ఉండరు, వివిధ మెట్ల మీద నిలబడతారు. కానీ ఏ మెట్టు మీద నిలబడేవాడినైనా ఇంకో మెట్టు మీదకి ఎక్కిస్తుంది ఈ ధర్మం. తప్ప ఈ మెట్టు మీద ఉంటే మాత్రమే మేము చెప్పగలం తప్ప ఈ మెట్టు ఎక్కలేని వాడికి మేము చెప్పడం సాధ్యం కాదని తలుపులు ముయ్యడం ఈ సనాతన ధర్మమునందు ఉండదు. అది దాని ప్రధానమైనటువంటి వైశిష్ట్యం.
ఎంత చేత కానివాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.